సత్యసాయిబాబా వ్యక్తిగత సహాయకుడిగా పుట్టపర్తిలో కీలక బాధ్యతలు నిర్వహించిన సత్యజిత్ ఇప్పుడెక్కడున్నాడు? అతడి వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతో అందరి దృష్టి జిత్ పైనే పడింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా లేక ట్రస్టే అతడిని నియంత్రిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భగవాన్ సత్యసాయిబాబా రూపుదిద్దిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అనేక సేవా కార్యక్రమాలకు నాంది జరిగింది ఇక్కడే. తన సేవాయజ్ఞంతో భక్తుల మదిలో శాశ్వతంగా నిలిచిన బాబాకు వ్యక్తిగత సహాయకుడే సత్యజిత్. బాబా పాదస్పర్శ కోసం పరితపించే లక్షలాది మంది భక్తుల్లో సత్యజిత్ కూడా ఒకరు. బాబా స్థాపించిన పాఠశాలల్లో, కళాశాలల్లోనే చదువుకుంటూ ఎదిగిన సత్యజిత్ క్రమంగా బాబా వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. సత్యసాయి కూడా అతన్ని చాలా ఇష్టపడేవారు. ఈ క్రమంలో 2003లో బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. దీంతో సత్యజిత్ అన్నీ తానై వ్యవహరించారు. బాబా వ్యక్తిగత పనులు చక్కబెడుతూ వచ్చారు. ఆయన ఆలనా పాలనా చూసుకుంటూ బాబా మధ్యలో స్థానం సంపాదించారు. అనేక సందర్భాల్లో బాబానే స్వయంగా సత్యజిత్ సేవా తత్పరతను పొగిడారు కూడా. బాబాకు రేయింబవళ్లు సేవలు చేస్తూ ఆయన సేద తీరే యజుర్మందిరంలోనే ఉంటూ వచ్చారు సత్యజిత్. బాబా ఏ సమయాల్లో భక్తులకు దర్శనం ఇవ్వాలి, ఏం ప్రసంగించాలి అనే విషయాలు కూడా ఆయనే చూసేవారని తెలుస్తోంది. కీలకమైన యజుర్మందిరం కార్యకలాపాలు కూడా చక్కబెట్టేవారని సమాచారం. అయితే ఏనాడు సత్యజిత్ పబ్లిక్ లోకి రాలేదు. బాబా పూర్తి అస్వస్థతకు గురై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన తర్వాత రేగిన వివాదం వల్లే ఆయన పేరు చాలా మందికి తెలిసింది. అయితే బాబా మహాసమాధి తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యజిత్ కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అతనికి ట్రస్ట్ కు ఎలాంటి సంబంధం లేదని ట్రస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. అప్పటి నుంచి సత్యజిత్ ఎవరికంటా పడడం లేదు. అతను అజ్ఞాతంలో ఉన్నాడని, ట్రస్ట్ సభ్యుల నియంత్రణలోనే ఉన్నాడని వాదనలు వినిపిస్తున్నాయి. సత్యజిత్ ట్రస్ట్ కనుసనల్లోనే ఉన్నాడని, బెంగళూరులోని ఆయన తల్లిదండ్రులను కూడా ప్రశాంతి నిలయానికి ట్రస్టీలు రప్పించారని మరికొందరు అంటున్నారు. అయితే ఈ వాదనలను అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. మొత్తానికి సత్యజిత్ ఎక్కడున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా భక్తులను వేధిస్తోంది.